ఇలాంటి అంశాలపై చర్చించమని స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, సునీల్ నాయక్ ఏమో మొన్న చూసుకుంటేనేమో ఎస్టీ అని చెప్పి కులం అని చెప్పి మీరు ఇట్లా బాధ పెట్టిస్తున్నారా నన్ను అని టార్చర్ చేస్తున్నారా అని అన్నారు. మరి ఇప్పుడు రఘురామకృష్ణంరాజు గారి టార్చర్ కేసులో సునీల్ నాయక్ అసలు ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారంటే ఏం చెప్తారు సార్? ఐపీఎస్ అధికారి, జేపీఎస్, జగన్ పోలీస్ సర్వీసా? ఆయన ఐపీఎస్ అధికారా లేకపోతే జేపీఎస్ అధికారా? ఇప్పుడు మీరు పోలీస్ ఆఫీసర్ అయి ఉండి చట్టాన్ని మీరు గౌరవించరా? అంటే మిమ్మల్ని విచారణకు రమ్మని ఇప్పటికి 4-5 నోటీసులు పంపారు. ఒక్క నోటీస్కి మీరు స్పందించలేదు, వచ్చి విచారణకు హాజరు కాలేదు. చివరికి ఐఓ మరి ఎస్పీ దామోదరే అక్కడికి వచ్చాడు మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకురావడానికి. వస్తే అక్కడ ఒక పెద్ద యుద్ధ వాతావరణం, ఉద్రిక్తత. అంటే వందలాది హోంగార్డుల్ని కాపలా పెట్టుకుని ఏపీ పోలీస్ మీదకి ఎగదోసి అక్కడ రక్షణ పొందే ప్రయత్నం. అక్కడ కోర్టులో వీళ్ళని వాదనలు కూడా వినిపించనీయకుండా అడ్డుకోవడం. అక్కడ న్యాయవాదులు, స్థానిక పోలీసులు కుమ్మక్కై ఏపీ పోలీస్ మీదే అక్కడ కేసులు పెట్టించటం. ఇప్పుడు స్విచ్ ఆఫ్, ఫోన్లు స్విచ్ ఆఫ్ వేసి అజ్ఞాతంలోకి వెళ్ళడం. అంటే ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పుడు సునీల్ నాయక్ పరారీకి బాధ్యత బీహార్ పోలీస్ వహిస్తుందా? బీహార్ డీజీపీ వహిస్తాడా? లేదు అక్కడ పట్నా స్థానిక కోర్టు మ్యాజిస్ట్రేట్ వహిస్తాడా? దామోదర్ ఆయన అసలు అక్కడే మకాం వేశాడు. ఏంటి, అతను తీసుకుని కానీ నేను రాను అని. ఇప్పుడు ఈరోజు ఇక్కడ మరి వేశారు ఏంటి, అతను అరెస్టు వారెంట్ ఇవ్వమని చెప్పి వేసిన దీంట్లో సునీల్ నాయక్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన 6 నెలలకు వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి 6 నెలల ముందు వెళ్ళిపోయాడు. డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కి మీరు ఎందుకు వచ్చారు? ఎందుకు వెళ్ళిపోయారు? ఈ 3 ఏళ్ల డిప్యుటేషన్లో మీరు ఏం చేశారు? ఇవేనా చిత్రహింసలు పెట్టడానికి, లేకపోతే చెప్పిన వాళ్ళందరినీ కిడ్నాప్ చేయటానికి, లేకపోతే ఇక ఈ అరాచకాలకైనా మీరు వచ్చింది? జగన్మోహన్ రెడ్డికి సునీల్ నాయక్కి ఉన్న సంబంధాలు ఏంటి? సునీల్ నాయక్ తండ్రికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధాలు ఏంటి? వాళ్ళది లాలీపురం ఏదో అన్నారు, ఎక్కడ కారంపూడి అటు బొల్లాపల్లి మండలం పల్నాడు జిల్లాలో. వాళ్ళ నాన్న అక్కడ గ్రామ సర్పంచ్ వైసీపీకి అంటున్నారు. అంటే మీరు ఇప్పుడు పార్టీకి చేయాలనుకుంటే ఐపీఎస్కి రాజీనామా చేసేసి ఇక్కడ వైసీపీ నాయకుడిగా వచ్చేసి ఇక్కడ పోటీ చేసుకోవాలి. ఒకవైపు ఏమో పోలీస్ ఆఫీసర్గా ఉంటూ మరోవైపు ఒక పార్టీకి ఎలా మీరు ఇది చేస్తారు? ఈయన సునీల్ నాయక్, ఈయన 2005-2006 బ్యాచ్ అమ్మా. అంటే ఇప్పుడు దగ్గర మరి ఆయన ఒక 20 ఏళ్ళు సర్వీస్. అట్లాంటిది ఇతను ఈ 3 ఏళ్లలో ఇతను ఎక్కడ చూసినా ఎక్కడ చేసినా వివాదాస్పద పనులే. రఘురామకృష్ణరాజు ఆ రోజు మరి విజయపాల్ అరెస్ట్ అయ్యాడు. ఆ కేసులో విజయపాల్ బెయిల్ అడిగితే హైకోర్టు ఒకటే అంది, ఆ చిత్రహింసలు పెట్టినటువంటి 4 గదుల ప్రాంగణానికి నువ్వే అధికారి, దానికి నువ్వే బాధ్యత వహించాలి. చట్టం మీకు అధికారం ఇచ్చింది మీ విధులు నిర్వహించమని, చట్టాన్ని అమలు చేయమని, కానీ చట్టం ఉల్లంఘించి అరాచకాలు చేయమని లైసెన్సులు ఇవ్వలేదు అని. అంటే పోలీస్కి రౌడీలకి గీత చెరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఇతనే ఎవరు, ఈ సునీల్ నాయకే అక్కడ పక్క గదిలో ఉండి మరి రఘురామకృష్ణరాజుని చిత్రహింసలు పెట్టడానికి ఇతని ప్రోద్బలమే కారణమని, పివి సునీల్ కుమార్ ఆ డ్యూటీ ఇతనికి అప్పచెప్పాడని, సునీల్ నాయక్కి సునీల్ కుమార్కి ఉన్నటువంటి ఆ బంధం కూడా బయటపడాలి. సునీల్ నాయక్ ఆ రోజు మనం తీసుకున్నట్లయితే ఏది కరెక్ట్గా రఘురామకృష్ణరాజు పుట్టినరోజు నాడు ఆయన హైదరాబాద్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకురావటం, అతన్ని మరి ఒక 100 కేజీలు 150 కేజీలు బరువు ఉన్నాడిని అతను గుండెల మీద కూర్చొని లాఠీలతో లేకపోతే రబ్బర్ బెల్టులతో ఆయన అరికాళ్ళు అసలు బొబ్బలెక్కేటట్టుగా కాదు, అసలు మడం ఇరిగిపోయేటట్టు, ఎడమకాలు ఏదో వేలు కూడా ఇరిగిందన్నారు. ఆ కేసులోనే తులసిబాబు అరెస్ట్ అయ్యాడు, విజయపాల్ అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు 3వ అరెస్టా సునీల్ నాయక్? సునీల్ నాయక్ 7వ నెంబర్ సార్ ఇందులో కేసులో. ఇప్పుడు 3వ అరెస్ట్ అంటున్నాను. ఈ కేసులో A1 పివి సునీల్ కుమార్, A2 పిఎస్ఆర్ ఆంజనేయులు, A3 జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు A4 విజయపాల్, A5 ఆమె డాక్టర్ సూపరింటెండెంట్ ఎవరు, నీలం ప్రభావతి, ఆమె భర్త వైసీపీ లీగల్ సెల్ అంట. చూసావా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళకి మధ్య ఉన్నటువంటి బంధుత్వాలు. మెడికల్ సూపరింటెండెంట్ ఎవరైతే రఘురామకృష్ణరాజుని కొట్టలేదు, ఆయనకేదో సొరియాసిస్ వచ్చింది అన్నట్టుగా, ఆ కాళ్ళు అంతే ఆయన కాళ్ళు ఎర్రగుంటాయి అన్నట్టుగా, అసలు ఏ గాయాలు ఆయన ఒంటి మీద లేవని
ఆ మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి ప్రభావతి భర్త వైసీపీ. సిఐడి కార్యాలయంలో చిత్రహింసలు పెట్టిన దానికి ఈ ఎపిసోడ్ మొత్తానికి డైరెక్టర్ సునీల్ నాయక్ తండ్రి వైసీపీ సర్పంచ్, ఏదో బద్యా నాయక్ ఏదో ఉంది అతని పేరు. అంటే ఇక్కడే మీకు అర్థమైపోతుంది కదా. ఇప్పుడు ఎందుకు నువ్వు తప్పు చేయకపోతే నువ్వు మరి ఎందుకని భయపడాలి? అవును, ఆంధ్రప్రదేశ్కి రావడానికి నీకు అంత భయం ఎందుకు? లేకపోతే వచ్చి ఇప్పుడు ఈ ట్వీట్లలో చెప్పిందే అక్కడికి వచ్చి చెప్పు కోర్టు దగ్గర మ్యాజిస్ట్రేట్కి. రఘురామకృష్ణరాజు నన్ను ఒత్తిడి చేశాడు, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పించమన్నాడు, లేకపోతే పివి సునీల్ కుమార్ పేరు చెప్పమన్నాడు, ఇదిగో ఆయన కాల్ డేట్ రికార్డ్స్ తీయండి సిడిఆర్ అని ఇప్పుడు నువ్వు ట్వీట్లు పెట్టావు కదా. ఇవే మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర చెప్పు. భయం ఎందుకు? అంటే అరెస్ట్ అవుతానని భయమా? నువ్వు చెప్పిన దాంట్లో నిజం ఉంటే అది వాస్తవం కనుక అయితే, అంటే అది అబద్ధం, అందులో వాస్తవం లేదు అనేది నీకు అక్కడే తెలిసిపోతుంది కదా. ఈ అజ్ఞాతంలోకి వెళ్ళడం, ఈ యుద్ధ వాతావరణం తీసుకురావటం, దీనిపైన కేంద్ర హోంశాఖ కూడా స్పందించాలి. అమిత్ షా ఇవాళ ఏంటి, ఒక కేసులో నిందితుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి పోలీసు వస్తే వాళ్ళపైన కేసులు పెట్టడం అనేది, ఇప్పుడు గతంలో రఘురామకృష్ణరాజుని హైదరాబాద్లో ఉన్నాడని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అప్పుడు తెలంగాణ పోలీసు సునీల్ నాయక్ మీద కేసులు పెట్టిందా? లేదు. వీళ్ళు కాదంబరి జత్వానీని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. ఇక్కడ మహారాష్ట్ర, అక్కడ ముంబైలో ఆ సినిమా హీరోయిన్ ఆమె తల్లిని తండ్రిని కూడా తీసుకొచ్చారు. ఎంత వాళ్ళ వయసు? 70 ఏళ్ళు, 75 ఏళ్ళు. ఆర్బీఐలో రిటైర్డ్ ఉద్యోగి, మిలిటరీలో రిటైర్డ్ ఉద్యోగి వాళ్ళు. కాదంబరి జత్వాని మరి కిడ్నాప్ చేసి తీసుకొస్తున్నప్పుడు, అరెస్ట్ చేసి తీసుకొస్తున్నప్పుడు అక్కడ మహారాష్ట్ర పోలీసులు, ఏపీ పోలీసులు ఇలా యుద్ధం చేశారా? అంటే ఈ కేసులో ఇతను ప్రధాన ముద్దాయి, నిందితుడు అనేది ఇక్కడే తెలిసిపోతుంది. ఎక్కడ ఇప్పుడు నేను రాను అని నువ్వు అక్కడ భీష్మించు కూర్చోవటం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి బీహార్ పోలీసునో, ఆ బీహార్లో ఉన్నటువంటి నీ క్యాడర్, అక్కడ ఉన్నటువంటి నీ యొక్క వంది మాగదులను అడ్డం పెట్టుకుని బయటపడాలనుకుంటే అన్నాళ్ళు బయటపడతావు. చట్టం చేతులు చాలా పొడవైనవి. నిన్న మనం చూసాము, ఎవరతను అవినాష్ రెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి బెయిల్ కోసం సుప్రీంకోర్టుకి వెళ్తే ఏమంది? 3 రోజుల్లో లొంగిపోమ్మని. విదేశాలకు పారిపోయేటప్పుడు మమ్మల్ని అడిగి పారిపోయావా? ఇప్పుడు ముందస్తు బెయిల్ ఎందుకు వేస్తావు? ముందు వచ్చి లొంగిపో, తర్వాత నువ్వు రక్షణ అడుగు, అప్పుడు తర్వాత మళ్ళీ బెయిల్ పెట్టుకో. ఇతను కూడా అంతే. ఎవరు ఇవాళ సునీల్ నాయక్ లొంగిపోవాలా, ఇక్కడికి వచ్చి సరెండర్ కావాలా, ఆ తర్వాత బెయిల్ పిటిషన్లు అవన్నీ వేసుకోవాలి. సార్ ఇప్పుడు నిజాలు చెప్పే అవకాశం ఉందంటారు? ఇప్పుడు సునీల్ నాయక్ ఏపీ పోలీసులు పట్టుకున్నారనుకో, సరే కస్టడీలో ఇంకా నిజాలు చెప్పే అవకాశం ఉందంటారా సార్? మరి అంతే కదా. ఇప్పుడు ఇవాళ అతను విజయపాల్ని అరెస్ట్ చేశారు, ఒక 70 రోజులు ఉంచారు. లేకపోతే తులసిబాబుని అరెస్ట్ చేశారు, ఒక 70-80 రోజులు ఉంచారు. ఇప్పుడు సునీల్ నాయక్ కూడా అరెస్ట్, ఒక 70-80 రోజులు జైలా. అంటే ఇప్పుడు జగన్ వల్ల జైలుకి వెళ్ళేటటువంటి ఐపీఎస్లో ఇతను రెండోవాడా? ఆల్రెడీ పిఎస్ఆర్ ఆంజనేయులు జైలుకి వెళ్ళాడు కాదంబరి జత్వానీ కేసులో. ఇప్పుడు ఈ కేసులో కూడా ఆయన ఉన్నాడు, A2. ఇప్పుడు సునీల్ నాయక్ అరెస్ట్ తర్వాత మళ్ళీ పిఎస్ఆర్ ఆంజనేయులేనా? మెడికల్ బెయిల్ మళ్ళీ రద్దు అవుద్దా? తర్వాత సునీల్ కుమార్ అరెస్టా? మరి అటు ఇటు అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డిని వదిలేస్తారా? ఆయన A3 ఈ కేసులో. తప్పది. ఏది, రఘురామకృష్ణరాజుని చిత్రహింసలు పెట్టారు. ఒక పార్లమెంటు సభ్యుడు, గౌరవ లోక్సభ సభ్యుడిని ఆ విధంగా మీరు కిడ్నాప్ చేసి తీసుకొచ్చి అరెస్ట్ చేసి, అసలు బైపాస్ ఆపరేషన్ చేయించుకున్నాడు, గుండెలపై కూర్చుని లాఠీలతో మోది అంత నరకం చూపించారే. ఇప్పుడు వీళ్ళకి నరకం కనపడుతుందా? సింపతి ఎక్కడి నుంచి వస్తుందమ్మా వీళ్ళకి? ఇప్పటికే కాంతిరాణా టాటా సస్పెన్షన్, విశాల్ గున్ని సస్పెన్షన్, జాషువా సస్పెన్షన్, ఎంతమంది ఐపీఎస్లు ఇవాళ జగన్కి బలయ్యారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.